నరసరావుపేట సాయినగర్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. ఎమ్మెల్యేతో కలిసి కూటమి నాయకులు శానిటేషన్ సిబ్బంది రోడ్లను, డ్రైనేజీ కాలువలను శుభ్రం చేశారు. ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం 2 నెలల్లో ప్రతి ఇంటికి అమృత 2 క్రింద మంచినీళ్ల కుళాయిలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అరవింద్ బాబు సాయినగర్ వాసులకు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అరవింద్ బాబుని స్థానికులు ఘనంగా సన్మానించారు. నరసరావుపేట ఎమ్మెల్యే సార్ మొత్తం అరవింద్ బాబు గారు మొత్తం నరసరావుపేటలో ఉన్న సాయినగర్ కమ్యూనిటీ కాలనీ మొత్తం బాగా క్లీన్ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ నడుపుతున్నారు, బాగా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ ఎమ్మెల్యే సార్. కొంచెం వాటర్ సప్లై ప్రాబ్లం ఉంది, అది కొంచెం క్లియర్ చేయండి ప్లీజ్. మరి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి నరసరావుపేట పట్టణంలో వాడవాడల మళ్ళీ వారోత్సవాలు మొదలుపెట్టడం జరిగింది. గడిచిన 2 ఏళ్లుగా ఇదే కార్యక్రమాన్ని చేస్తూ ప్రభుత్వం ఒక్కటే కాదు, ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి ఆలోచనతో మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పలుగు పార చీపురి పట్టుకొని మరి రైతు సోదరులు కూడా చాలామంది ఈ కార్యక్రమాలు పాల్గొని ప్రతి కాలువను శుభ్రం చేస్తున్నాము, ప్రతి రోడ్డుని శుభ్రం చేస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. మాకు ఎమ్మెల్యేనే గర్వం లేకుండా ప్రజల్లో ఉంటున్నాము. ప్రజలకు ఏది మేలు చేయాలో అవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని ముందుకెళ్తా ఉన్నాము. మళ్ళీ వాళ్ళ నరసరావుపేట పట్టణంలో 1వ వార్డు సాయినగరు, సాయిరామ్ టౌన్షిప్ ఈ రెండిట్లో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. గడిచిన 25 ఏళ్ళుగా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. మరి టౌన్షిప్ వేసిన తర్వాత కూడా కాలువలన్నీ కూడా పూడుకుపోయి మరి తాగునీరు కూడా సప్లై లేకపోవడం వల్ల ఇక్కడ వారికి వాగ్దానం చేయడం జరిగింది ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు అమృత్ 2 కార్యక్రమంలో వీరందరూ కూడా ఇంకా 2 నెలల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీరు ట్యాప్ బిగించడానికి మేము సిద్ధంగా ఉన్నామమ్మా. అదేవిధంగా కాలువలు కూడా శుభ్రం చేయించి ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా, దోమల బెడద లేకుండా, డెంగ్యూ జ్వరాలు లేకుండా మీ అందరిని కూడా కాపాడటానికి మరి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ చిన్నారులు కూడా అందరూ కూడా నేను పనిచేస్తుంటే చీపుర్లు తీసుకొని, పారలు తీసుకొని కాలువల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నాడు కార్తీక్ ఫ్రమ్ తెనాలి, చక్కటి కుర్రాడు, రేపు రాబోయే కాలంలో మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. అంత తెలివితేటలు ఉన్నాయి. అందరూ కూడా పిల్లలు కూడా చాలా కష్టాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. గౌరవనీయులైన మన స్థానిక ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే గారు చెదలవాడ అరవింద్ బాబు గారికి మా స్థానిక సాయినగర్ గౌరవ పెద్దల తరపున, అందరి కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గత ఎన్నో సంవత్సరాలుగా సాయినగర్ వైపు చూసిన వాళ్ళు లేరు. కానీ సారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాట మేరకు తానే స్వయంగా నిరాడంబరంగా చీపిరి పూని ఊడుస్తూ అందరి మనసులను కదిలించిన ఒక గొప్ప నాయకుడుగా అందరి మధ్య ఎవరు చూసినా చూడకపోయినా పూసిన పువ్వు వికసించక మానదన్నట్లు తానై అన్ని ఈ కార్యక్రమాన్ని చేస్తూ నడిపిస్తున్నారు.